ఇప్పుడు కంప్లీట్ గా జెండర్ చేంజ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది సార్? అది ప్రొసీజర్స్ ని బట్టి అమ్మా. ఇప్పుడు జస్ట్ అజ్యూమ్ దట్ ఒక జనరల్ గా మీకు ఎగ్జాంపుల్ గా చెప్పడానికి ఒక ట్రాన్స్ ఫీమేల్ సర్జరీ అనుకుందాం. తను మేల్ నుంచి ఫీమేల్ అవ్వాలి. బ్రెస్ట్ సర్జరీ అంటే జస్ట్ 1 week లో అయిపోతుంది. బాటమ్ సర్జరీ అంటే హార్డ్లీ మోర్ దాన్ ఏ మంత్ విల్ బి సెటిల్డ్ అప్. అక్కడ వరకు 2-3 months లో అంతా అయిపోతుంది. బట్ పేషెంట్ వాంట్స్ టు హ్యావ్ ఐబ్రో సర్జరీస్, ఐలిడ్ సర్జరీ, నోస్ సర్జరీ, లిప్ ప్లాస్టీ చేయించుకోవాలి, చిన్ కరెక్షన్స్, క్లావికల్ బోన్ కరెక్షన్స్, వాయిస్ కరెక్షన్, ఇవన్నీ ఏంటంటే ఇట్ టేక్స్ టైం. చాలా మందికి టోటల్ గా చేంజ్ అవ్వాలి అంటే ఇట్స్ 2 years ప్రాసెస్ అండ్ వెరీ కాస్ట్లీ ప్రొసీజర్స్. ఎందుకంటే ఇట్ టేక్స్ కస్టమ్ మేడ్, ఈ సర్జన్ ప్లేస్ ఏ రోల్. సో ఇట్స్ ఓవరాల్ ఇట్ టేక్స్ 18 months ఆఫ్ టైం. సార్ ఇప్పుడు ఒక మేల్ ఫీమేల్ గా చేంజ్ అయితే తనకు కూడా మంత్లీ మెన్సెస్ వస్తాయా? లేదమ్మా, మనం ఏంటంటే ఇప్పుడు ఒక మెయిన్లీ ఫీమేల్ ట్రాన్స్ ఫీమేల్ సర్జరీ చేసేటప్పుడు వీ జస్ట్ ఓన్లీ చేంజ్ ద ఎక్స్టర్నల్ జెనిటేలియా, ఇంటర్నల్ ఫీమేల్ ఆర్గాన్స్ ఏవి మనం రీకన్స్ట్రక్ట్ చేయము. ఇన్ఫాక్ట్ దట్ ఈస్ ద రీజన్ దే డోంట్ హ్యావ్ మెన్స్ట్రల్ పీరియడ్స్. ఓకే.